ఒక దేశం ఒకే ఎన్నికల పేరుతో దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికల్ని నిర్వహించడం సాధ్యమా? బీజేపీ నిర్ణయంతో పాలనాపరమైన సమస్యలు తగ్గడమే కాకుండా డెవలప్మెంట్ లో దూసుకెళ్తామా? జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? ప్రాంతీయ పార్టీలకు లాభమా నష్టమా? జమిలిని కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? జమిలి వల్ల కలిగే నష్టాలేమిటి? గోవింద్ కమిటీ రిపోర్టుకి మోదీ టీం గ్రీన్ సిగ్నల్. జమిలికి భారీ మొత్తంలో ఖర్చు అవసరం. ప్రాంతీయ పార్టీలకు కలిసి రానున్న జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలతో తలపడాల్సి రావటంపై మైనస్. దేశంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పండితుల వాదన. ఒకే నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో అమలు చేయటం కష్టం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని మొదటి టర్మ్లోనే ఎత్తుకుంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు నిర్వహించే నిర్ణయాన్ని పొందుపరిచింది. ప్రధాని మోదీ ఈ విధానాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మూడవసారి వరుసగా అధికారాన్ని చేపట్టిన తరువాత జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు, నిర్వహణకు ఎదురయ్యే అడ్డంకులు, పరిష్కారాలపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును అందించడంతో మోదీ సారథ్యంలోని మంత్రివర్గం ఆ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జమిలి విధానాన్ని ముందుకు తెస్తూ ఉండగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో 15 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియ ఎడతెగని విధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరంలో కనీసం 3-4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు మరొకసారి జరుగుతాయి. ఉప ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇలా ఎన్నో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా అధికారులకు విధులు వేయటం, నిధులు ఖర్చు పెట్టడం, భద్రతా సిబ్బందిని ఉపయోగించడం, పాలనా సమయాన్ని వెచ్చించడం, ఈ ఎన్నికల కోసం తరచూ ఎన్నికల కోడ్ విధించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. వాటన్నింటినీ విరుగుడుగానే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కూడా కేంద్రం భావిస్తోంది. వాస్తవానికి ఏకకాలంలో దేశంలోని అన్ని అసెంబ్లీలు, లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందుకు అవసరమయ్యే ఈవీఎంలు మొదట, భద్రతా బలగాలు, అధికారుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందుకు ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు తరచూ జరిగే ఎన్నికల కోసం ప్రచారానికి నిధుల కోసం ఇబ్బందులు పడతాయని, కాబట్టి జమిలి ఎన్నికలు వాటికి కలిసి వస్తాయని కూడా కొందరు చెబుతున్నారు. కానీ జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అత్యధిక వనరులు ఉండే జాతీయ పార్టీలతో తలపడాల్సి రావటం పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? జమిలి ఎన్నికలు సాధ్యం కావని కాంగ్రెస్ చెబుతోంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించే స్వేచ్ఛ ఉండాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యాన్ని, మన దేశంలోని సమైక్య స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీస్తుందని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. విధానాన్ని అమలు చేయడానికి ముందుగా రాజ్యాంగపరమైన అడ్డంకులు తొలగించుకోవాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కొన్నింటిని రద్దు చేయటమో పొడిగించడమో చేయాల్సి ఉంటుంది. బహుళత్వం, వైవిధ్యత గల మన దేశాన్ని ఉపఖండమని కూడా పిలుస్తూ ఉంటారు. దేశాన్నంతా ఒకే ఘాటన కట్టడానికి అందుకే ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒకే నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఒకే రూపంలో అమలు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ బీజేపీ ఆలోచనలు చాలా వరకు దేశాన్ని యూనిఫైడ్గా, ఒకే తలంగా భావించడం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల ముప్పును దృష్టిలో పెట్టుకుంటే వాస్తవానికి బీజేపీకి అది అవసరం కూడా. అందుకే దేశవ్యాప్తంగా లేదా మెజార్టీ ప్రజలపై ప్రభావం చూపే అంశాలు బీజేపీ తన అజెండాగా మార్చుకుంటుంది. అఖండ భారత్ను కాంక్షించే ఆ పార్టీ దేశభక్తి, మతం, జీఎస్టీ, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వంటి ఆలోచనలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా చూడుస్తుంది.